ఏపీ సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య సమాచారం. ఈ రోజు మనం ఏపీలోని సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీపై మరింత స్పష్టతను తెలుసుకుందాం. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏంటి? చాలా మందికి ఏక్యూపీ విధానం ఏంటి, ఎలా చేయాలి అనేది తెలియదండి. అందుకోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనంగా లభించే పెన్షన్ ప్రయోజనం అండి. ఇది సర్వీస్ పెన్షనర్లు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు రెండింటికి వర్తిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పెన్షన్ మొత్తం పెరిగే విధంగా ఈ క్వాంటం అమలవుతుంది. ఇక ఏకీపీ రేట్లు వయస్సు వారీగా చూసుకుంటే కనుక 70 సంవత్సరాలు నిండిన వారికి అదనంగా 10% అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 75 సంవత్సరాల వారికి అదనంగా 15%, 80 సంవత్సరాల వారికి అదనంగా 20%, 85 సంవత్సరాల వారికి అదనంగా 25%, 90 సంవత్సరాలు వారికి అదనంగా 30% అండి. 95 సంవత్సరాల వరకు అదనంగా 35%. ఇక 100 సంవత్సరాలు నిండిన వరకు అదనంగా 50% అయితే ఇస్తారండి. ఏకీపీ సర్వీస్ పెన్షనర్లకు ఎలా వర్తిస్తుందని చూస్తున్నట్లయితే సర్వీస్ పెన్షనర్లు ఏ ప్రత్యేక డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదండి. ట్రెజరీ కార్యాలయం వారి పుట్టిన తేదీ ఆధారంగా అవసరమైన ఏక్యూపీ మొత్తాన్ని సిస్టంలో ఆటోమేటిక్ గా జమ చేస్తుంది. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇది ప్రభుత్వం సమర్పించిన సమాచార ప్రక్రియలో ముందుగానే ఫీడ్ చేసి ఉంటారు. అలాగే ఇక చూస్తున్నట్లయితే ఫ్యామిలీ పెన్షనర్లకు ఏకీపీ ఎలా వర్తిస్తుంది అని చూస్తున్నట్లయితే పాతకాలంలో కొన్ని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు చేయలేకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం జరిగింది అనుకోండి. ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీ పెన్షనర్లు ఏపీక్యూ పొందడంలో సమస్యలు ఎదుర్కొంటారండి. అలాగే ఇక వాటిని ఎలా సరి చేసుకోవాలో అనే మార్గాలు కనుక చూస్తున్నట్లయితే తమ డేట్ ఆఫ్ బర్త్ అని సరైన పత్రాలతో నిర్ధారించుకోవడం చాలా అవసరం అండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు అంటే జనన సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా సమానమైన గుర్తింపు పత్రాలు. అలాగే డాక్యుమెంట్‌లన్నీ నోటరీ చేయించి ట్రెజరీ కార్యాలయంలో అయితే సమర్పించాల్సి ఉంటుందండి. సరిచేసిన తర్వాత ఈక్యూపీ లభ్యత ప్రారంభమవుతుంది. అలాగే అడిషనల్ క్వాంటమ్ పొందడానికి అనుసరించాల్సిన దశలు చూసుకుంటున్నట్టయితే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ తదుపరి డాక్యుమెంట్లను ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించండి. మీ పుట్టిన తేదీని ధృవీకరించడానికి అవసరమైన పత్రాలు అందించండి. డేటా నమోదు సరైనదైతే ఏక్యూపీ ఆటోమేటిక్ గా అమలవుతుంది. అలాగే ఇబ్బందులు ఏమైనా అయినట్లయితే మీ ఏక్యూపీ వాయిదా పడినట్లయితే పెన్షన్ ట్రెజరీ అధికారులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. అలాగే ఇక ఏక్యూపీ యొక్క ప్రాధాన్యత చూస్తున్నట్లయితే ఆర్థిక భద్రత, పెన్షనర్లకు వృద్ధాప్య దశలో మరింత ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే వృద్ధాప్య వయసు అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెరిగే విధానాన్ని ఇది నిర్ధారిస్తుంది. సర్వీస్ పెన్షనర్కు లేదా ఆటోమేటిక్ గా అనుసరించడం వల్ల డాక్యుమెంటేషన్ ఇబ్బందులు ఉండవు.